రాష్ట్ర తాత్కాలిక సచివాలయం ఎక్కడ నిర్మిస్తారనే ఉత్కంఠకు తెరపడింది. రాజధాని కేంద్ర ప్రాంతానికి సమీపంలోని వెలగపూడి వద్ద తాత్కాలిక సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గురువారం టెండర్లు పిలిచేందుకు సిద్దమైంది. 6 నెలల కాలంలో ఈ నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది. మొత్తం 180 కోట్ల రూపాయల ఖర్చుతో 2 అంతస్తుల భవంతి నిర్మించాలని యోచిస్తోంది. 26 ఎకరాల విస్తీర్ణంలో ఈ తాత్కాలిక సచివాలయం నిర్మాణం కాబోతోంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలోనే తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరగబోతోంది. ఇది రాజధాని కేంద్ర ప్రాంతానికి అతి సమీపంలోనే ఉంది. ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం గ్రామాలను సీట్ క్యాపిటల్గా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రాంతాల్లోనే రాజధాని ప్రధాన పరిపాలనా కార్యాలయమైన సచివాలయం, శాసనసభ, రాజ్భవన్ నిర్మాణాలు జరగబోతున్నాయి. 2018 నాటికి తొలిదశ రాజధాని నిర్మాణాలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ ఏడాది జూన్ నాటికి హైదరాబాద్లోని వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలు, ఉద్యోగులందరూ అమరావతి రాజధాని ప్రాంతానికి తరలిరావాలంటూ సీఎం పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే తాత్కాలిక సచివాలయం నిర్మాణాన్ని కూడా సాధ్యమైనంత త్వరగా చేపట్టాలనేది ప్రభుత్వ ఆలోచన. తొలుత మంగళగిరిలోని అమరావతి టౌన్షిప్లో తాత్కాలిక సచివాలయం నిర్మించాలని భావించారు. ఈ ప్రాంతం కూడా రాజధాని అమరావతి పరిధిలోనే ఉంది. ఇక్కడ 100 ఎకరాల వరకు సీఆర్డీఏ ఆధీనంలో ఉంది. కానీ తాత్కాలిక సచివాలయం కేంద్ర రాజధాని ప్రాంతానికి దగ్గర్లో నిర్మిస్తే బాగుంటుందని, అది తుళ్లూరులో చేయాలని ఈ ప్రాంత ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రభుత్వ భవన సముదాయాలు నిర్మించబోయే లింగాయపాలెం, రాయపూడి ప్రాంతానికి దగ్గర్లోనే తాత్కాలిక సచివాలయం నిర్మాణం చేపట్టాలంటూ వస్తున్న డిమాండ్కు అనుగుణంగా ప్రభుత్వం భూసార పరీక్షలు చేయించింది. నేల స్వభావం అంచనా వేసేందుకు మట్టి నమూనా సేకరించి పరీక్షలు చేయించాక వెలగపూడి వద్దే తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. 26 ఎకరాల విస్తీర్ణంలో 6 లక్షల చదరపు అడుగుల ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇందుకు 300 కోట్ల రూపాయల వరకు వ్యయమవుతుందని సీఆర్డీఏ ప్రాథమిక ప్రతిపాదన పంపింది. వెంటనే స్పందించిన ప్రభుత్వం 180 కోట్ల రూపాయలకు అనుమతిచ్చింది. ఇందులో 90 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం వడ్డీలేని రుణంగా అందిస్తోంది. మిగిలిన 90 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేస్తోంది. తాత్కాలిక సచివాలయం కోసం గురువారం టెండర్లు పిలువబోతున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. దీన్ని ఈరోజు ఈవినింగ్ యాక్చువల్గా దీనికి సంబంధించిన టెండర్లు కాల్ఫర్ చేస్తున్నాం. టెండర్లో అది యాక్చువల్గా ఏంటంటే ఆర్సీసీ కన్స్ట్రక్షన్ అయినా చేయొచ్చు, లేదా ఫీబర్ అప్గ్రేడ్ అయినా చేయొచ్చు, లేదా స్టీల్ స్ట్రక్చర్ అయినా, ఏదైనా 3 ఆప్షన్స్ ఇస్తున్నాం. దేనికైనా టెండర్లో బిడ్ చేసేవాళ్ళు 3కి బిడ్ చేయొచ్చు. ఏదైతే లో కాస్ట్ ఉండి తక్కువ సమయంలో అంటే 6 నెలల లోపల ఎవరైతే కంప్లీట్ చేయగలరో వాళ్ళకి టెక్నికల్ అన్ని ఫీజిబిలిటీ ప్రకారం బిడ్డింగ్ ప్రకారం చేసి 6 నెలల్లో పూర్తి చేసే విధంగా చేయాలని సీఎం గారు ఆదేశించడం జరిగింది. వెలగపూడిలో 5 సర్వే నెంబర్లోని స్థలంలో ఈ తాత్కాలిక సచివాలయం రాబోతోంది. సర్వే నెంబరు 205, 206, 207, 208, 214లోని స్థలం అనువైనదిగా గుర్తించారు. ఈ ప్రాంతాన్ని ఉరవకట్టడొంకగా పిలుస్తారు. రాజధాని సీట్ క్యాపిటల్ గ్రామాలు రోడ్డుకు కుడిపక్కన ఉంటే ఈ స్థలాలు ఎడమపక్కగా ఉంటాయి. జూన్ తర్వాత రాజధాని నిర్మాణ క్రతువు ఆరంభమవుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు. సింగపూర్ ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులతో ఈ నెల 18 నుంచి మళ్లీ సమావేశాలు ఉన్నాయన్నారు. భూములిచ్చిన రైతులకు కేటాయింపులు ముందుగా చెప్పినట్లుగానే జరుగుతాయన్నారు. అక్కడ ఎక్కువ భాగం వచ్చి జరీబు ఉంది, వాళ్ళ జరీబులోనే కావాలన్నారు. అందువల్ల జరీబు వాళ్ళందరికీ జరీబులోనే ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా ఆ 3 గ్రామాలకి ప్రతి గ్రామంలో అయితే ఆ 3 గ్రామాలు తప్ప మిగతా 26 గ్రామాల్లో ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఇస్తాం ల్యాండ్. అయితే ఈ 3 గ్రామాలకు మాత్రం ఆ గ్రామాలకు ఆనుకొని పక్కనే ఇవ్వటం జరుగుతుంది. ఆ గ్రామానికి ఆనుకొని పక్క గ్రామంలో ఏదైతే ప్రభుత్వానికి కొంత షేర్ ల్యాండ్ వస్తుందో ఆ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మొదటే చెప్పాం. భూసార పరీక్షల్ని విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల, కేఎల్ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ శాఖల నిపుణులు నిర్వహించారని మంత్రి తెలిపారు.